టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక స్టూడెంట్ డౌట్ పంపించారు. అదేంటంటే రతిన్ అండ్ భారత్ ఇద్దరు కలిపి ఒక వర్క్ని 12 days లో చేయగలరు. అయితే వాళ్ళిద్దరు వర్క్ స్టార్ట్ చేసి వర్క్ అయిపోతుంది అనే ఒక 5 days ముందు రతిన్ అనేవాడు వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోవడం వల్ల 12 days లో అవ్వాల్సిన వరకు 15 days టైం పట్టింది. అయితే భరత్ అనేవాడు టోటల్ వర్క్ని ఎన్ని రోజుల్లో చేయగలని అడిగాడు. చూడండి, 15 days టైం పట్టింది. 5 days ముందు రతిన్ వెళ్ళిపోయాడంటే ఇది 10 days అనొచ్చా? అంటే అర్థం ఏంటి? 10 days రతిన్ అండ్ భరత్ ఇద్దరు కలిపే చేశారు కదా. మరి ఇద్దరు కలిపి చేస్తే కొంత పార్ట్ వర్క్ అయిపోద్దా? అది ఎంత అంటే 10 వాళ్ళు చేసిన 10 రోజులు, చెయ్యగలిగేది 12 రోజులు. అంటే 5/6 వరకు అయిపోయిందా లేదా? 5/6 వరకు అయిపోయిన తర్వాత రతిన్ వెళ్ళిపోయాడంటే ఇంకా ఒక 1/6 వరకు ఉండిపోయింది కదా. ఆ 1/6 వరకుని రతిన్ వెళ్ళిపోయాక భరత్ అనేవాడు ఇంకొక 5 days లో చేశాడు అనొచ్చా? అంటే అర్థం ఏంటి? భరత్ అనేవాడు టోటల్ 6 parts ఉంటే అందులో ఉన్న 1 partకి 5 days తీసుకుంటాడు. మనలో ఉన్నాడు టోటల్ వర్క్ని ఎంతసేపులో చేయగలడంటే 6 partsకి ఎంత టైం అనే కదా. 1కి 5 అయితే 6కి ఎంత అంటే 30 days మన ఆన్సర్గా తీసుకోవచ్చు. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.